కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎస్ గార్డెన్ లో నిర్వహించిన కార్తీక దీపోత్సవ వేడుకకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. మంగళ హారతులతో విచ్చేసిన మహిళలు కార్తీక దీపాలు వెలిగించి తమ భక్తి పారవస్యాన్ని చాటుకున్నారు. అటు దీపోత్సవ కార్యక్రమానికి కేఎస్ఆర్ ఫౌండేషన్ ఘనమైన ఏర్పాట్లు చేసింది. స్వామి యోగానంద సరస్వతి, బీజేపీ నేత కంది శ్రీనివాసరెడ్డి విచ్చేసి కార్తీక దీపోత్సవంలో పాల్గొన్నారు. యోగానంద సరస్వతి ఆశీస్సులు తీసుకున్న కంది శ్రీనివాసరెడ్డి స్ఫూర్తిదాయకమైన తన జీవిత విశేషాలను పంచుకున్నారు. తన తల్లిదండ్రులు కష్టపడి చదివించారని గుర్తు చేసుకున్నారు కంది శ్రీనివాసరెడ్డి. ఆదిలాబాద్ జిల్లాలో ప్రాథమిక విద్యాభ్యాసం కొనసాగిందన్నారు. 2009లో MBA పూర్తయిన తర్వాత అమెరికాలో MS పూర్తి చేశారని చెప్పారు. MS చదువుతున్న సమయంలోనే 7 కంపెనీల నుంచి జాబ్ ఆఫర్స్ వచ్చాయన్నారు. తన 24 ఏళ్ల వయసులోనే సంవత్సరానికి 1,35,00,000 రూపాయలు జీతం పొందారని చెప్పారు. చాలా సాదాసీదా రైతు కుటుంబంలో పుట్టి పెరిగి ఉన్నత చదువులు చదివానని, చివరికి పుట్టిన ఊరికి మళ్లీ వచ్చానన్నారు. యువతకు నా జీవితం కొంతైనా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు కంది శ్రీనివాసరెడ్డి. నా పేరు కంది శ్రీనివాసరెడ్డి. క్లుప్తంగా నా గురించి చెప్పాలంటే నేను ఇక్కడే 5th క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నా. మా ఊర్లోనే హస్నాపూర్లోనే చదువుకున్నా. 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు 12th క్లాస్ వరకు కాగజ్ నగర్ లో జవహర్ నవోదయ విద్యాలయ 7 సంవత్సరాలు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు చదువుకున్నా ఇక్కడే. ఆ తర్వాత బీటెక్ ఇంజనీరింగ్ ఇండియాలోనే పూర్తి చేసిన. ఆ తర్వాత MBA మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇండియాలోనే పూర్తి చేసిన. నేను చాలా సాదా సీదా ఒక చిన్న రైతు కుటుంబంలో పుట్టినా. మా నాన్నకి 8 ఎకరాల భూమి ఉండే. చాలా కష్టపడి తల్లిదండ్రులు నన్ను చదివించారు. కెరీర్ గైడెన్స్ కోసం ప్రజాసేవా భవన్ సిద్ధంగా ఉందన్నారు కంది శ్రీనివాసరెడ్డి. ఇంజనీరింగ్ చేసే వారికి MBA తర్వాత సందిగ్ధంలో ఉన్నటువంటి విద్యార్థులకు, యువతకు ఆదర్శనీయమైన గైడెన్స్ ఇస్తున్నామన్నారు. తన చిన్న వయసులో వచ్చిన 1,35,00,000 జీవితాన్ని ఏం చేయాలని సందిగ్ధంలో ఉన్నానన్న ఆయన 2011లో అమెరికాలో కంపెనీని స్థాపించినట్లు చెప్పారు. ఆర్టిఫిషియల్ టెక్నాలజీస్ అనే ఒక్క కంపెనీని నెలకొల్పి ఇవాళ అగ్రరాజ్యంలోని 9 రాష్ట్రాల్లో 14 కంపెనీలు ఉన్నట్లు చెప్పారు. ఏడాదికి 865 కోట్ల టర్నోవర్తో తన కంపెనీలు కొనసాగుతున్నాయని తెలిపారు కంది శ్రీనివాసరెడ్డి. ఇంజనీరింగ్ పూర్తయి MBA పూర్తయి ఇక్కడే సాఫ్ట్వేర్ లో జాబ్ చేస్తున్న టైంలో అమెరికాలో ప్రపంచ ప్రఖ్యాత మిస్సోరీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో నాకు సీట్ వచ్చింది. కానీ అందులో MS చేయాలంటే 1,20,00,000 ఖర్చు అయితే 1,20,00,000 మాస్టర్స్ చేయాలంటే. సాధారణ రైతు కుటుంబం 85% స్కాలర్షిప్ వచ్చింది. నాకు ఒక 15% కట్టాల, డబ్బులు కట్టాల. ఆ డబ్బులు కూడా లేకుండా మా నాన్న దగ్గర బ్యాంక్ లోన్ తీసుకొని అనేక రకాలుగా ఇబ్బంది పడి నేను అమెరికా చేరుకున్నా. అమెరికాలో మాస్టర్స్ MS కంప్లీట్ చేసిన. కంప్లీట్ అయినటువంటి మాస్టర్స్ లో 4 సెమిస్టర్లు ఉంటాయి. అందులో 2 సెమిస్టర్లు పూర్తయ్యేసరికి నాకు 7 కంపెనీలు జాబ్ ఇస్తామని వచ్చాయి. 7 కంపెనీస్. అందులో నా మొట్టమొదటి జీతం 24 సంవత్సరాల వయసులో నా మొట్టమొదటి జీతం 1,35,00,000 సంవత్సరానికి. అంటే మీ పిల్లలకి ఎవరికైనా నా జీవితం స్ఫూర్తి అవుతుంది అనుకుంటే, వాళ్ళకి ఏదైనా కెరియర్ గైడెన్స్ కావాలనుకుంటే నా ఆఫీస్ ఇక్కడనే పక్కకే ఉన్నది, నా క్యాంపు కార్యాలయము. ఎవరైనా పంపించండి. సాగు చేసుకుని బ్రతుకును వెళ్లదీసే కుటుంబంలో పెరిగిన తాను అమెరికాలో ఫుల్ బిజీ సమయంలో ఢిల్లీ బీజేపీ పెద్దల నుంచి ఆహ్వానం వచ్చిందన్నారు.
బీజేపీ బలోపేతం కొరకు ఆదివాసీ బిడ్డల జీవితాలు వెలుగులు నింపాలనే ఆశయంతో బీజేపీ పెద్దలు ఆదిలాబాద్కు రావాలనే ఆహ్వాన్ని మన్నించి నా స్వంత ప్రాంతం ఆదిలాబాద్కు కుటుంబంతో సహా వచ్చేశారని చెప్పారు. ఆదిలాబాద్ ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఒక ఇంట్రెస్ట్ ఉంటుండే, రీతి నడక అన్ని చిన్నప్పటి నుంచి చూసినాం కదా అని బీజేపీ భారతీయ జనతా పార్టీలోని ఢిల్లీ పెద్దలతో చాలా మందితో చిన్న చిన్న విషయాల మీద పనిచేస్తుంటే గత 8-9 సంవత్సరాల నుంచి ఇంకా నువ్వు రాంది కాదు, ఆదిలాబాద్ లో నువ్వు తప్పకుండా వచ్చి ఆదిలాబాద్ ప్రజలకు సేవ చేయాలా, బీజేపీ పార్టీని విస్తరించాలా, బలోపేతం చేయాలని ఢిల్లీ పెద్దలు కోరితే వాళ్ళ కోరికను మన్నించి నేను మళ్ళీ తిరిగి నా భార్య బిడ్డలతో సహా పూర్తిగా ఆదిలాబాద్ వచ్చేసిన. ఇప్పటికీ నా కంపెనీలు అమెరికాలో అలాగే నడుస్తున్నాయి. అమెరికాలో 1470 మంది ఉద్యోగులు ఉన్నారు నా కంపెనీలో, అన్ని కంపెనీలు కలిపి 1470. ఇండియాలో దాదాపుగా 480 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇండియాలో హైదరాబాద్ లో బ్రాంచ్ ఉంది, అమెరికాలో 9 రాష్ట్రాలలో బ్రాంచ్లు ఉన్నాయి మనకి. ప్రజలకు సేవ చేసేందుకే ఆదిలాబాదు ప్రాంతంలో అంబులెన్స్ సర్వీసులు నడిపిస్తున్నట్లు కూడా తెలిపారు. ఆదిమ జీవుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు నిరంతరం కృషి చేస్తున్నానని చెప్పారు. జిల్లా కేంద్రంలోని ప్రజాసేవా భవన్ ఎప్పుడూ ఎల్లప్పుడూ యువతకు మార్గనిర్దేశం చేసేందుకు సిద్ధంగా ఉంటుందన్నారు. ప్రజాసేవకి అమెరికా నుంచి విచ్చేసిన నన్ను ఆదిలాబాదు ప్రజలు ఆశీర్వదించాలని కంది శ్రీనివాసరెడ్డి కోరారు. 4 అంతస్తుల క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నాం ప్రజలకు సేవ చేయాలని. ఫౌండేషన్ తరఫున అంబులెన్స్ సర్వీసులు, పేదల పిల్లలకి చదువు కోసం ఎడ్యుకేషన్ గైడ్ లైన్స్, కొన్ని విషయాల మీద చైతన్యపరచడం, రైతుల్ని చైతన్యపరచడం, కౌన్సిలింగ్ ఇవ్వడం, స్టూడెంట్స్ కి రకరకాల సాఫ్ట్వేర్ కోర్సుల మీద అవగాహన కల్పించడం లాంటి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. మీ అందరి ఆశీర్వాదం ఉంటుంది నాకని నేను కోరుకుంటున్నా.